ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో సంప్రదాయబద్ధంగా అధ్యయనోత్సవాలు. శ్రీ మలయప్ప స్వామి వారికి దివ్య ప్రబంధ నీరాజనం. జనవరి 10వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం. వైకుంఠ ఏకాదశికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు. తిరుమలలో పలు ప్రాంతాలలో అదనపు ఈవో తనిఖీలు. టీటీడీ అనుబంధ ఆలయాలలో శ్రవణ నక్షత్ర వేడుకలు, కళ్యాణోత్సవాలు, తిరువీధి ఉత్సవాలలో దేవదేవుని వైభవం. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 31వ తేదీ నుండి జనవరి 23వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి ముందు వచ్చే తొలి 11 రోజులు పగల్పతు ఉత్సవాలు, మిగిలిన 10 రోజులు రాపతు ఉత్సవాలను నిర్వహిస్తారు. పగల్పతు ఉత్సవాల్లో ఆళ్వార్లు రచించిన 3000 పాసురాలను భక్తి శ్రద్ధలతో పఠిస్తారు. ఈ సందర్భంగా 4వ రోజైన గురువారం సాయంత్రం శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పెద్ద శేష వాహనంపై కొలువదీర్చారు. ఆ పక్కనే విశ్వక్సేనుల వారిని శ్రీ భగవద్ రామానుజ ఆచార్యులను వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్ద జీయస్వామి, చిన్న జీయస్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఈ నెల 10వ తేదీ వైకుంఠ ఏకాదశి, 11వ తేదీ ద్వాదశి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం కోయిల ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. పచ్చకర్పూరం, జాజి, జాపత్రి, కుంకుమ పువ్వు, జవ్వాది, కిచ్చిలిగడ్డ వంటి పలు రకాల సుగంధ ద్రవ్య లేపనంతో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, ఇతర ఉపాలయాల సన్నిధానాలలో అధికారులు, అర్చకులు కోయిల ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. అలాగే పూజా సామగ్రిని శుభ్రపరిచారు. ఆలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠ మండపాలతో పాటు ఆలయ పరిసరాలను నీటితో శుద్ధి చేశారు. తిరుమలలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలోని పలు ప్రాంతాలను అదనపు ఈవో జేఈఓ వి వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సిబిఎస్ఓ ఎస్ శ్రీధర్తో కలిసి పరిశీలించారు. అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు, విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. దర్శనానికి విచ్చేసే వీఐపీలకు వారికి అందించే పాసులలోనే దర్శన సమయం, పార్కింగ్ ప్రాంతం, ప్రవేశ, నిష్క్రమణ గేట్ల వివరాలను పొందుపరిచినట్లు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అందరం కూడా కలిసి డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు, అలానే జేఈఓ గారు, సివిఎస్ఓ గారు, అలానే పోలీస్ సిబ్బంది, విజిలెన్స్ సిబ్బంది, టీటీడీ ఆఫీసర్స్ అందరం కూడా కలిసి ఒక రకంగా సర్వే చేశాం. అంటే రాబోయే జనవరి 10 నుంచి జనవరి 19 దాకా ఏ రకంగా మనం వచ్చే క్రౌడ్ని, విఐపి మూమెంట్ని, అలానే డ్రాపింగ్ పాయింట్స్ని, పికప్ పాయింట్స్ని
ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలా ప్లాన్ చేయాలి, కంజెషన్ లేకుండా రోడ్డు మీద, అలానే భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అడ్మినిస్ట్రేటివ్గా ఏ రకంగా డెసిషన్స్ తీసుకోవాలి, ఎలా వర్కౌట్ చేయాలి, ట్రాఫిక్ స్ట్రాటజీ కానీ వీటి మీద పూర్తి స్థాయిలో ఫీల్డ్ విజిట్ చేసి అందరం కూడా ఉన్న ట్రాఫిక్ వైపు నుంచి ఏమేమి ఉన్నాయో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు, విజిలెన్స్ వైపు నుంచి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. అదేవిధంగా టీటీడీ సిబ్బంది ఏ రకంగా వెరిఫికేషన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటాయి వాటిని ఎలా రిజాల్వ్ చేయాలి అనేది కూడా అందరం కూడా కలిసి ఫీల్డ్ విజిట్లో చర్చించి రిజాల్వ్ చేయడం జరిగింది. ఈసారి చాలా పకడ్బందీగా చాలా ఇంటెన్సివ్గా కటింగ్ ఎడ్జ్ లెవెల్కి వెళ్ళి ప్లాన్ చేశాము. దానివల్ల ఎక్కడ కూడా ఒక ఏరియాలో కంజెషన్ ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అలానే పికప్ కానీ డ్రాపింగ్ కానీ వేరు వేరు టైమ్స్లో పర్ఫెక్ట్గా కూడా ప్లాన్ చేయటం జరిగింది. దీనివల్ల ఎక్కడ కూడా ఏ రకమైన ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నాము. సో ఈ ప్లాన్ని మెటిక్యులస్గా ప్లాన్ చేసిన దాన్ని చాలా సీమ్లెస్గా ఎగ్జిక్యూట్ చేయటం జరుగుతుంది. అందుకు అనుగుణంగా సిబ్బందిని కూడా డిప్యూట్ చేయటం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ ప్రాసెస్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఉన్నా కానీ ఈ రాబోయే 5-6 రోజుల్లో కూడా రిజాల్వ్ చేస్తాం. సో అన్నీ కూడా ఈసారి టికెట్ మీద, అంటే మీ అందరికి తెలుసు ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ పిలిగ్రిమ్స్కి విఐపీలకి ఒక్కొక్క రకమైన కలర్ తోటి టికెట్ ప్రింట్ చేయడం జరుగుతుంది. ఆ టికెట్ మీద పూర్తి స్థాయిలో అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వాళ్ళ వెహికల్ ఎక్కడ పార్కింగ్ చేయడం జరుగుతుంది, ఎక్కడ పికప్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో 1-2 ప్లేసుల్లో కొంచెం నడిచేది అవకాశం ఉంటే అక్కడ మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా బగ్గీలను కూడా దాదాపు 10 బగ్గీలను కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. సో దానితోటి ఎక్కడా కూడా క్లాష్ రాదు. ఒక రకమైన దర్శనం నుంచి ఇంకో దర్శనం వెళ్ళేటప్పుడు ప్రాపర్ టైం మెయింటైన్ చేయడం జరుగుతుంది. దానివలన ఎక్కడా కూడా లోపల కూడా దర్శనానికి కూడా ఒక్కొక్క కంపార్ట్మెంట్ ద్వారా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ప్లాన్ చేయడం జరిగింది. దీనివల్ల ఆ రోజు పూర్తి స్థాయిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ డే మేము ఆల్రెడీ మీకు చెప్పాము. శ్రీవాణి 10 డేస్కి ఇచ్చాం. అలానే ఎస్ఎస్టీ ఫస్ట్ 3 డేస్ ఇస్తాం. అదేవిధంగా ఎస్ఎస్డీలో ఏమన్నా ఆబ్సెంటిజం ఏమైనా ఎక్కువ ఉంటే నెక్స్ట్ దాన్ని ప్లాన్ చేసి ఎక్కువ మంది సామాన్య భక్తులకు ఎక్కువ మంది దర్శనం కల్పించాలనే ఒక ఉద్దేశంతో మొత్తం ప్లానింగ్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా వచ్చే వివిఐపి భక్తులకు కూడా ఎక్కడ పార్కింగ్ ఇవ్వాలి, వాళ్ళని ఎక్కడ పికప్ చేసుకోవాలి, ఇంకొక వెహికల్ మూవ్మెంట్ తోటి క్లాష్ చేయకుండా విఐపి భక్తులకి ఎక్కడ చేయాలి, అలానే శ్రీవాణి భక్తులకి ఎక్కడ చేయాలి అనేది కూడా పూర్తి స్థాయిలో కులంకుశంగా చర్చించి ప్లాన్ చేయడం జరిగింది. దీనివల్ల మాకు ఎప్పుడు కూడా ఫస్ట్ టైం మేము చాలా ఇంటెన్సివ్గా వర్క్ చేసి ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. గుడ్ థింగ్ ఏంటంటే అందరూ కూడా ఫ్రీగా అంతకుముందున్న అనుభవాలను కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అలానే కొత్తగా వచ్చే ఆఫీసర్స్ కూడా పూర్తి స్థాయిలో రకరకాల యాంగిల్స్లో దాన్ని కన్వీనియంట్గా ఎలా పెడితే బాగుంటుందని డిస్కస్ చేయటం వలన చాలా పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేయటం జరిగింది. ఇది అందరికి కూడా అడ్మినిస్ట్రేషన్కి కానీ పోలీసు ట్రాఫిక్ వ్యవస్థకు కానీ వచ్చే భక్తులకు కూడా కన్వీనియంట్గా ఉందని అనుకుంటున్నాము. సో ఇదందరికి కూడా మీ ద్వారా వచ్చే భక్తులు అందరికి కూడా తెలియజేస్తున్నాను. టైం స్లాట్స్ మెయింటైన్ చేయండి. మీ టికెట్ మీద ఇచ్చే టైం స్లాట్ ఉంటుంది. ఏ టయానికి మీరు రిపోర్ట్ చేయాలి అనేది రాసి ఉంటుంది. ఆ టయానికి వచ్చి రిపోర్ట్ చేస్తే ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. అదేవిధంగా వచ్చేటప్పుడు కూడా అందరూ ఇక్కడికి వచ్చి చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. వచ్చే భక్తులకు కూడా చెప్పేది ఏంటంటే చెప్పులు మీ రూమ్లో కానీ వెహికల్స్లో కానీ అక్కడే డ్రాప్ చేసి వస్తే అందరికి కూడా కన్వీనియంట్ ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా శానిటేషన్ చాలా ప్లేసెస్లో శానిటేషన్ డస్ట్బిన్స్ పెట్టడం జరిగింది. ఆ వచ్చిన దాన్ని మీరు ఆ పర్టికులర్ దాంట్లో డస్ట్బిన్లో వేస్తే ఇక్కడ మనం చేసే చాలా శానిటేషన్ దానికి వాల్యుయేషన్ లాగా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ కూడా ఇక్కడ ఉన్న నిబంధనలను పాటించి అడ్మినిస్ట్రేషన్కి సపోర్ట్ చేసి కోఆపరేట్ చేయాలని మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్. అనంతరం జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ తిరుమల, తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి విచ్చేసే భక్తులకు భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించినట్లు వివరించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా
తిరుమల తిరుపతిలో వచ్చే భక్తులకు సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా విఐపీలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణంలో అందరికీ దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో అడిషనల్ ఈవో గారి ఆధ్వర్యంలో విజిలెన్స్ వారి సారథ్యంలో అందరం కలిసి ఒక ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా అడిషనల్ ఈవో గారు చెప్పినట్లుగా అన్ని అరేంజ్మెంట్లు చేశాము. ముఖ్యంగా విఐపీలు వాళ్ళ టికెట్స్లో అన్ని వివరాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏ టైంకి వాళ్ళు ఏ గేట్ ద్వారా రిపోర్ట్ చేయాలి, ఎక్కడ ఫస్ట్ అరైవల్ అవ్వాలి, ఎక్కడ డ్రాప్ అవ్వాలి, అదేవిధంగా ఫర్దర్ ఎగ్జిట్ అయిన తర్వాత ఎక్కడ వారికి పికప్ ఉంటుంది, వాళ్ళ అకామిడేషన్ ప్లేసెస్లో కూడా పూర్తి వివరాలు, వారి టికెట్ వివరాలు అన్నీ ఉంచడం జరుగుతుంది. వీరందరూ కూడా పాటిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా సాధారణ భక్తులకు ఒకవైపు అన్ని విధాల సహకరిస్తూ, విఐపీలు కూడా ఎక్కువ టైం వెయిట్ చేయకుండా, ట్రాఫిక్ జాములు కాకుండా అన్ని రకాలుగా ఒక మంచి వాతావరణంలో ఈ వైకుంఠ ఏకాదశి జరపడానికి అన్ని కోణాల్లో అరేంజ్మెంట్లు చేయడం జరిగింది. ఒకటి అందరూ కూడా వారి టైంకి వచ్చి వారి కేటాయించిన గేట్స్ ద్వారా ఎంటర్ అయ్యి తర్వాత ఎగ్జిట్లో కూడా వాళ్ళ ఇచ్చిన ప్లేస్కి వెళ్ళి పార్కింగ్ ద్వారా ఎగ్జిట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా వైకుంఠ ఏకాదశి జరుపుకోగలుగుతాం. ఇది అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. అంతకుముందు అదనపు ఈవో జిల్లా ఎస్పీతో కలిసి పరకామణి భవనం పక్కన ఉన్న ఖాళీ ప్రాంతం, శ్రీవారి సేవా సదన్ ముందు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనం సమీపంలో ఉన్న పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. తరువాత ఏటీసీ వద్ద క్యూలైన్లు, ప్రవేశ మార్గాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో లోకనాథం, విజిఓ సురేంద్ర, ఇతర అధికారులు, పోలీస్, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో గురువారం శ్రవణ నక్షత్ర పూజలను టీటీడీ ఆధ్వర్యంలో ఆకముక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను కొలువదీర్చి సకల ఉపచారాదులతో సేవించారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులతో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ ప్రసన్న వెంకటేశ్వరుని కళ్యాణాన్ని వీక్షించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. పామనుడందురతని పామనయనవో నీవు. పామనుడందురతని పామనయనవో నీవు. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. టీటీడీ అనుబంధ ఆలయాలలో గురువారం శ్రవణ నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా తిరుచుపై కొలువదీర్చి సకల ఉపచారాదులతో సేవించారు. ఆపై స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించి ఆలయ మాడవీధుల్లో తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవ
ఇరవగు భావన నీయగదే హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే హరి నీవే సర్వాత్మకుడవు. అలాగే ఇటు శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం శ్రవణ నక్షత్ర పూజలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై వేంచేప చేశారు. అనంతరం అర్చకులు పూజాధికాలను పూర్తి చేసి ఆలయ మాడ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవను నిర్వహించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రవణ నక్షత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రవణ నక్షత్ర పూజలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. ముందుగా అర్చకులు విశ్వక్సేన పూజ పుణ్యాహ వాచనం జరిపారు. ఆపై వేద మంత్రాలు శ్రీ పురుష భూ సూక్త పఠనాదులతో కన్నుల పండుగగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సేవింపరు జనులాలా చేరి మొక్కరో సేవింపరు జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము.
వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. మాస పూజలో భాగంగా ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమాన అలంకరణలో కొలువు తీర్చారు. అంబా శాంభవి చంద్రమౌళి రబల పర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవీ సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీ రాజరాజేశ్వరీ. అలాగే శ్రీ వలసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారిని రత్న శోభితంగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ఇక సింహపురి వాసుల ఇలవేల్పు తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. స్వామివారికి ప్రత్యేకంగా జరిగిన అర్చనల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిత్తూరు నగరం మార్కెట్ ప్రాంతంలో నెలవైన శ్రీకృష్ణ విలాస మందిరంలో శ్రవణ నక్షత్ర పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారిని దివ్య శోభిత అలంకరణలో ముచ్చటగా కొలువు తీర్చారు. ఆపై అర్చకులు సంకల్పపూర్వకంగా ప్రత్యేక అర్చనలతో సేవించి మహామంగళ నీరాజన సమర్పణ చేశారు. భక్తులు కృష్ణ భజనలు, గోవిందనామాలను పఠిస్తూ శ్రీ సంతాన వేణుగోపాలుని దర్శించుకున్నారు. ఆదిశక్తి జగన్మాత సూళ్లూరుపేట శ్రీ చెంగాళ పరమేశ్వరి ఆలయంలో మాసోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. పరిసర ప్రాంత వాసులు అమ్మణ్ణిగా పూజించే దేవత శ్రీ చెంగాలమ్మ తల్లి. అమ్మవారి దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు నిత్యం అధిక సంఖ్యలో ఆలయానికి తరలివస్తుంటారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పలు రకాల వర్ణశోభిత పుష్ప తోరణాలతో కళాత్మకంగా అలంకరించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతపురంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం పవిత్ర ధనుర్మాస కైంకర్యాలతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. ఈ సందర్భంగా శ్రీ కోదండరామస్వామి వారికి తెల్లవారుజామునే తిరుప్పామె పాసుర నివేదనం భక్తి సంప్రదాయంతో జరుగుతుంది. ఇక గర్భాలయంలోని సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి దివ్యమూర్తులకు అర్చకులు విశేష అలంకరణలతో అర్చనలను జరిపారు. అలాగే ఉపాలయాలలో వేంచేసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి, గోదా సమేత శ్రీరంగనాథ స్వామి వారికి, ఆళ్వార్లకు, శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లోని కొత్తపేటలో వేంచేసిన శ్రీ విజయ గణపతి ఆలయం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లింది. ఆలయ ప్రాంగణంలో డిసెంబర్ 28వ తేదీ నుండి 5 రోజుల పాటు నిర్వహించిన లోక కళ్యాణకారిక ధార్మిక కార్యక్రమాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ గోదా రంగనాథులకు కళ్యాణోత్సవం, విశేష హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. భక్తులు శ్రద్ధ భక్తులతో శ్రీ గోవింద రంగనాథుల కళ్యాణోత్సవాన్ని వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
కాకినాడ జిల్లాలోని పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన పిఠాపురం శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయం ధనుర్మాస ఉత్సవ శోభతో కాంతులిన్నుతోంది. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు ఆగమ కైంకర్యాలతో కనుల పండుగ అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి అర్చనలతో సేవించారు. ఆపై శ్రీ గోదాదేవికి శ్రీచూర్ణం సమర్పించి అమ్మవారికి ఆలయ ప్రదక్షిణగా పల్లకి ఉత్సవం నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.